శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యానవగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా అందరికి కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్ప సిద్ధి, విజయము, సుఖము, సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రతి నెలలాగానేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము. ఈ యొక్క 2024 సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము, కన్యారాశి యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము, తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము, ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు, కుంభం యందు శనిగ్రహ సంచారము, మీనములో రాహుగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని బట్టి, అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ 2024 సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కుంభరాశి వారికి 2024 సంవత్సరము జాతక ఫలితాన్ని మనం గమనిద్దాం. ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా, ప్రతికూలమైనటువంటి అంశాలు కనపడుతున్నాయా అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ముందుగా వృత్తి జీవనం గురించి మనం మాట్లాడాలి. వృత్తిపరంగా ఒత్తిడితో కూడినటువంటి లాభాలు పొందుతున్నటువంటి కుంభరాశి వారికి అదే విధానం కొనసాగుతుంది. ఎటువంటి మార్పు లేదండి. స్ట్రగుల్ ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. కానీ మీరు పెట్టినటువంటి ఎఫర్ట్కి తగినటువంటి ప్రతిఫలం అయితే కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది. పనులన్నీ కూడా నిదానంగా కొనసాగుతాయి తప్ప ప్రతి పని కూడాను చివరాఖరికి ఆ కార్యరూపాన్ని దారుస్తుంది. దాని నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని కూడాను సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు. వృత్తిపరంగా అయితే కనుకను కొంతమేరకు స్ట్రగుల్ ఉన్నప్పటికి కూడా ప్రతిఫలాలు అయితే కనుక సంపూర్ణంగా కలుగుతాయి. కానీ వ్యాపారస్తులకు మాత్రం చాలా నిదానంగా వారి యొక్క వ్యాపార విస్తీర్ణత కానీ, వ్యాపార పనులు కానీ కొనసాగుతాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటటువంటి వారికి మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అటు ఆర్థిక పరంగా కానీ, ఇటు వ్యవహార పరంగా కానీ పనులు ముందుకు కొనసాగక కొంతమేరకు అయితే కనుక ఆర్థికపరమైనటువంటి స్ట్రగుల్ అయితే కనుక వ్యాపారస్తులు చెవి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మొదటి 4 నెలలు బాగా వీరికి ఉంటుంది, వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ. ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మాత్రము మరింత ఈ యొక్క ఒత్తిడి కానీ, దీని యొక్క గ్రహస్థితి యొక్క తీవ్రత కానీ పెరిగేటువంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే కనుక ఇన్ని రోజులు కూడాను గురుగ్రహ సంచారం యొక్క అనుకూలత కొంతమేరకు వీరి మీద ఉన్నప్పటికి కూడాను అది ప్రతికూలమైనటువంటి అంశంగా మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అర్ధాష్టమైనటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు అయితే కనుక వీరి మీద ఉంచబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. కావున మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్ కానీ సంపూర్ణంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో మొదలు పెట్టాము అదే అయిపోతుంది అనేటువంటి ఆ యొక్క నిర్లక్షణ ధోరణితోటి మీరు ఎప్పుడైతే కనుక ఉంటారో అనవసరమైనటువంటి నష్టాలను చవిచూడాల్సినటువంటి పరిస్థితి కనుక కనపడుతూ ఉన్నది. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యాపరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే కనుక విద్యార్థులకు మాత్రము శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి భారం అయితే కనుక పెరుగుతుందండి. నిరంతరం కూడాను వారు అలసిపోతూ కష్టపడి చదివినప్పటికి కూడాను తగినటువంటి ప్రతిఫలాలు అయితే కనుక ఈ యొక్క సంవత్సరం అంతగా దక్కకపోవచ్చు. పోటీ రంగ పరీక్షల్లో కూడాను కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనపడుతుంది.
కానీ విదేశీ విద్య గురించి వీసా వంటి విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. తృతీయం యందు రాహుగ్రహ సంచారం అనేటువంటిది విదేశీయానం, విదేశీ ఉద్యోగం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో ఉంచబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను కుటుంబ పరంగా ఆల్రెడీ గత 1.5 ఇయర్ నుంచి కుటుంబపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి కుంభరాశి వారు గత 6 నెలల నుంచి కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక ఏప్రిల్ తర్వాత మాత్రం మళ్ళా అనవసరమైనటువంటి చికాకులు, గొడవలు మొదలయ్యేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయండి. కుటుంబ పరంగాను ఈ సంవత్సరంలో కుంభరాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క వ్యవహార విషయాల్లో, పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారు. ఈ 2 విషయాల్లో మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా ఈ యొక్క గ్రహస్థితి రీత్యా కనపడుతూ ఉన్నటువంటి విషయం. అయితే ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యలు కూడాను కొంతమేరకు ఇబ్బంది పెట్టినప్పటికి కూడాను ఆ యొక్క డబ్బుతో కూడినటువంటి ఖర్చుతోటి మాత్రము వాటి నుంచి బయటపడిపోగలుగుతారు. కానీ ఇందాక నేను చెప్పినటువంటి విధానంగా పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో, జీవిత భాగస్వామితో వ్యవహరించేటువంటి విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే కనుక అశాంతి నెలకొంటుంది, ఇబ్బంది పడాల్సినటువంటి వాతావరణం అయితే కనుక కనపడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడాను సకాలంలో అందక కొంతమేరకు అయితే కనుక మీరు స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. ఇక ప్రేమ జీవనం విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ప్రేమ జీవనంలో కూడాను పెద్ద సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కనుక కనపడట్లేదండి. కొంతమేరకు దూరం వాటిల్లుతూ ఉంటుంది. కలిసినటువంటి సమయంలో కూడాను స్పర్ధలు, గొడవలు, ఇద్దరి మీద అనుమానము, ఇలాంటి మొదలైనటువంటి సమస్యలు అయితే కనుక కొంతమేరకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలును చేస్తుంది. ఇక ఆర్థిక వ్యవహార విషయాలను గమనించుకుంటే కనుక కుంభరాశి వారికి ఆర్థిక పరంగాను మధ్యస్థంగానే ఉంటుందండి. ఇందాక చెప్పాను కదండి, ఖర్చులు మాత్రం ఆకస్మికంగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి దానికి సంసిద్ధులై ఆ ఖర్చుల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నాన్ని మాత్రము మీరు ప్రణాళికలను మార్చుకుంటే కనుక అది ఎంతో మీకు సహాయపడుతుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా పెద్ద లాభాలు వచ్చేటువంటి సూచనలు ఏమీ లేవు. ఎలా అయితే కొనసాగుతుందో అలానే సామరస్యమైనటువంటి లాభాలు అయితే కనుక ఉంటాయి. వ్యాపారస్తులకు మాత్రము కొంతమేరకు డబ్బు ఆగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక లావాదేవీలు చేసేటువంటి సమయంలో కొంతమేరకు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా కూడాను కొంతమేరకు శ్రద్ధను వహించాలి కుంభరాశి వారు. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అకాల భోజనము, లేకపోతే కనుక ఫుడ్ పాయిజన్ వంటివి జరగడం అనేటువంటిది, ఆహార సంబంధితమైనటువంటి అనారోగ్యాలు రావడం అనేటువంటిది తరచుగా జరుగుతూ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి ఆరోగ్యపరంగా. మీరు ప్రధానంగా మీరు మీ యొక్క సంతాన నిమిత్తం కూడాను ఆరోగ్య విషయంలో జాగ్రత్తను తీసుకోవాలి కుంభరాశి వారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు పెరిగినటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు అధిగమించడానికి ఎక్కువగా అనునిత్యం కూడాను మీరు శివనామస్మరణాన్ని చేసుకోవడం చాలా మంచిదండి. రోజు కూడాను ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి జపాన్ని చేసుకోవడము, అలాగే దారిద్ర్య దహన శివ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలగజేస్తుందండి. నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లతోటి స్వామివారికి శివుడికి అభిషేకం చేయడం, లేకపోతే బిల్వ చెట్టు మొదల్లోనూ ఆ నీరుని సమర్పణ చేసి శివుడిలా ఆ యొక్క బిల్వ చెట్టాన్ని భావన చేసి దానికి ప్రదక్షిణ చేసుకున్నా చాలా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. ప్రతి శనివారం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను బెల్లం ముక్క, అలాగే వీలైతే కనుకను బెల్లానికి చిన్న రంధ్రంలాగా చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి కొన్ని నువ్వులు వేసి నల్ల బత్తితోటి శనైశ్వరుడి దగ్గర దీపారాధన చేసి శని ద్వాదశనామ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని 9 సార్లు పారాయణం చేయడం వల్ల కూడాను శని ప్రభావం అనేటువంటిది అధిగమించగలుగుతారు. ఈ యొక్క సంవత్సరం కలిగేటువంటి గ్రహ ప్రతిబంధకాలు వేయడానికి శనైశ్వర స్వామి వారికి గురుగ్రహానికి తగు జపశాంతులు చేయించుకోవడం చాలా మంచిది. నువ్వులు, శనగలు శనివారం నాడు కానీ గురువారం నాడు కానీ దానం ఇవ్వడం వల్ల కూడాను గ్రహ ప్రభావం తొలగి సకల శుభాలు కూడాను మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ, చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను, ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని, అదృష్ట యోగాలను, శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది. తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని, మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను. స్వస్తి.